సో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మీరు ఎంవి రమణ సార్ గురించి వినే ఉంటారు. ఎందుకంటే సార్ చాలా వరకు బుక్స్ రాశారు. మినిమం 30 years నుండి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అసలు చేతి రేఖల మీద దాదాపుగా అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. హెల్త్కి సంబంధించిన వాటి గురించి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. సో ఈరోజు ఎంవి రమణ సార్ మాతో పాటు ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే రమణ సార్. నమస్తే. దాదాపుగా అరచేతిలో పుట్టుమచ్చలు కూడా ఉంటాయి కదా సార్, ఆ పుట్టుమచ్చలు కూడా ఉంటే ఎలా జరుగుతుంది? ఒక్కొక్క పుట్టుమచ్చలకి పుట్టుమచ్చల శాస్త్రం అని ఉంటుంది. నాకు పుట్టుమచ్చల శాస్త్రం రాదు. కేవలం అరిచేతిలో కొన్ని చోట్ల కొన్ని రేఖలు ఉండేదాని వల్ల, కొన్ని రేఖల మీద మచ్చలు ఉండేదాని వల్ల ఏం జరుగుతుంది అనేదాన్ని మేము స్టడీ చేసాం దీంట్లో. కాబట్టి ఎక్కడ కూడా పుట్టుమచ్చ రేఖల మీద ఉండకూడదు. రేఖల మీద, రేఖలు 6 రేఖలు ఉంటాయి చేతిలో ప్రతి ఒక్కరికి కూడా. ఈ 6 రేఖల మీద పుట్టుమచ్చ ఉండకూడదు. ఏ రేఖ మీద ఉంటే దాని ప్రభావం ఆ రేఖకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హృదయ రేఖ మీద ఉందనుకోండి పుట్టుమచ్చ, హృదయ రేఖ మీద పుట్టుమచ్చ ఉండి ఉంగరం వేలు కింద పుట్టుమచ్చ ఉంటే తప్పనిసరిగా హార్ట్లో హోల్ ఉంటుంది. అర్థమైందా? అదేవిధంగా మైండ్ లైన్ మీద పుట్టుమచ్చ ఉంటే మైండ్ డిజార్డర్గా ఉంటుంది, మ్యాడ్ ఫోలో ఉంటాం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు, మాటలు వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు అట్లా. కాబట్టి అదే చంద్రస్థానంలో పుట్టుమచ్చ ఉంటే దొంగతనాలు జరుగుతాయి ఇంట్లో. అర్థమైందా? ఆ గురుస్థానంలో పుట్టుమచ్చ ఉంటే పవర్ బాగుంటుంది. అదే గురుని వేలు మీద పుట్టుమచ్చ ఏర్పడితే ఉండే పవర్ పోయేదానికి అవకాశం ఉంది. బొటన్ వేలు మీద పుట్టుమచ్చ ఉంటే తల్లిదండ్రులకు కానీ లేదంటే ఫాదర్కి కానీ మదర్కి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఆ పుట్టుమచ్చలు అనేది ఏ ప్లేస్లో ఉంటుందో మనం ఐడెంటిఫై చెప్పలేము ఇది అని. అవి రకరకాల ప్లేసుల్లో ఉంటాయి, బాడీలో కూడా రకరకాల. అందుకని దీని మీదనే ఒక శాస్త్రం ఉంది, పుట్టుమచ్చల శాస్త్రం అని. కాబట్టి పుట్టుమచ్చలు కూడా ఉన్న ప్రదేశాన్ని బట్టి మంచిది. సో మనకి ఇక్కడ మణికట్టు అని ఉంటుంది కదా సార్, ఈ మణికట్టు రేఖలు దేనికి సంకేతంగా ఉంటాయి? మణికట్టు రేఖలు మామూలుగా చాలా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి ఒకటే ఉంటుంది. ఒకే మణికట్టు ఉన్నట్లయితే వాడు రాజు అవుతాడు, లేదంటే ఇప్పుడు రాజులు లేరు కాబట్టి మంత్రులు అవుతారు. ఒకే మణికట్టు రేఖ ఉన్నవాడు పాలిటిక్స్లో క్లిక్ అవుతాడు బాగా. 2 మణికట్టు రేఖలు సాధారణమైన లైఫ్, అబౌవ్ మిడిల్ క్లాస్ లైఫ్ ఉంటుంది. 3 మణికట్టు రేఖలు ఉంటే ధనవంతులు అవుతారు, గుణవంతులు అవుతారు. తర్వాత రొమాంటిక్ నేచర్స్ ఉంటాయి వాళ్ళకి, స్త్రీల పట్ల ఆకర్షణకు గురి అవుతారు. 3 మణికట్టు రేఖలు ఉండేవాళ్ళు. 4 మణిబంధన రేఖలు అంటాం వాటిని, బ్రేస్లెట్ లైన్స్ అంటాం. 4 రేఖలు ఉండేవాడు ఉన్నతాధికారి అవుతాడు, ఉన్నత పొలిటీషియన్ అవుతాడు, మంత్రి అవుతాడు, లేదంటే చీఫ్ IAS ఆఫీసర్స్, చీఫ్ సెక్రటరీస్ తన లైఫ్లో ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానానికి వెళ్తారు, పారిశ్రామికవేత్తలు అవుతారు, గొప్ప గొప్ప ఇండస్ట్రియలిస్టులు అవుతారు. కాబట్టి 4 కంకణ రేఖలు ఉండడం చాలా అదృష్టం, 3 ఉండడం అదృష్టం. అందుకని 6 ఉండద్దు, 5 ఉండద్దు, మంచివి కాదు, నాట్ గుడ్ సైన్ అంటాడు. కాబట్టి కొంతమంది ఏం రాసినారంటే అష్టసాముద్రికవేత్తలు కంకణ రేఖలు కూడా ఆయుష్ చెప్తాయి. ఒక్కొక్క కంకణ రేఖ 25-30 సంవత్సరాలు చెప్తుంది. 4 ఉంటే 4 × 25 100 సంవత్సరాలు, 3 ఉంటే 3 × 25 75 సంవత్సరాలు, 2 ఉంటే 2 × 25 50 సంవత్సరాలు. అట్లా ఆయుష్ని చెప్తాయి అవి అని కొంతమంది రాశారు అష్టసాముద్రికవేత్తలు. చాలా మంది స్పామిస్ట్ మీద కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి మార్కెట్లో. వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు మీద ఒక్కొక్కరు చాలా బాగా రాశారు. ఈ వేళ్ళ మీదనే కొంతమంది చక్కగా రాశారు. మౌంట్స్ మీద అంటాం, గ్రహస్థానాలు అంటాం, దాని మీద కొంతమంది బుక్స్ బాగా రాశారు. కొంతమంది లైన్స్ గురించి బాగా రాశారు, కొంతమంది గోర్ల గురించి బాగా రాశారు. చేయి ద్వారా మెడికల్ పామిస్ట్రీ అని ఒక బుక్ రాసిండు ఒక ఆయన. మెడికల్ పామిస్ట్రీ అంతా ఆరోగ్యానికి సంబంధించే. చేతి చూసి రకరకాల అనారోగ్య సమస్యలు చెప్పేయచ్చు. నేను చెప్పేస్తాను మెడిసిన్ ఏం తీసుకోవాలి, యోగా టెక్నిక్స్ ద్వారా ఆరోగ్యాన్ని ఎట్లా క్యూర్ చేసుకోవాలి, మనం డయాగ్నోసిస్లీ మనం బ్లడ్ ఇచ్చి యూరిన్ ఇచ్చి కదా మనం టెస్ట్ చేసుకొని రక్త పరీక్షలు చేసుకుని మలమూత్ర పరీక్షలు చేసుకొని చెప్తుంటారు. మలమూత్ర పరీక్ష అక్కర్లేదు, రక్త పరీక్ష అక్కర్లేదు. కేవలం గోర్లు చూసి, చేయి రంగు చూసి, ఈ రేఖల యొక్క పోకడ చూసి, ఈ రేఖలు విరిగిపోవడం, పగిలిపోవడం, నలిగిపోవడం చూసి, అడ్డు రేఖలు చూసి అనారోగ్య సమస్యలు చెప్పేయచ్చు. చేయి రంగు చూసి కూడా అనారోగ్య సమస్యలు చెప్పేయచ్చు. కాబట్టి ఇట్ ఇండికేట్స్ యువర్ హెల్త్ ఆల్సో. కాబట్టి ఇట్ రివీల్స్ అబౌట్ యువర్ లైఫ్. మన లైఫ్ గురించి అనేక రకాలైన విషయాలని హస్తం ద్వారా చెప్పవచ్చు.